జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ వార్డు నంబర్ 2లోని ఎంపీపీ స్కూల్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమావతి వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేదం అనేది ఒక వైద్యం కాదని ఆయుర్వేద ఒక జీవన విధానమని అన్నారు. వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం భారతీయుల జీవితాల్లో భాగమైందని తెలుపుతూ సూర్యుని ద్వారా లభించే శక్తిని స్వీకరించి సహజ సిద్దంగా పెరిగే ప్రకృతి సిద్దమైన మొక్కల నుండి సేకరించిన వివిధ భాగాల ద్వారా ఆయుర్వేదిక్ మందులను తయారు చేస్తారు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేరుగా వ్యాధి నయం అవ్వటానికి ఈ మందులు పనిచేస్తాయని, ప్రతి అల్లోపతి మందులకు బదులు ఆయుర్వేద మందులను వాడాలని సూచించారు. ఆయుర్వేద మందులు వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయుర్వేద మందులు తయారు చేసేదన్నీ కూడా మన ప్రకృతిలో లభించే ఒక మొక్కల నుంచి ఔషధ గుణం ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి మందులు తయారు చేస్తారు. కాబట్టి అవి మనందరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ఏంటి, ఒక మందు వాడితే మామూలుగా అలోపతి మందు అనుకోండి, ఒక మందు వాడితే ఇంకొక దానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆ సమస్య వస్తుంది. కానీ ఆయుర్వేదిక మందులు మనకి అలాంటి హాని చేయవు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఆయుర్వేద మందులు తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే కేవలము మందులు ఒకటి కాదు, ఆహారం కూడా మనం అలాగనే అన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మసాలాలు తగ్గించడము, మితమైన ఆహారం తీసుకోవడము, మందులుగానే వాడుకోవాలి. అప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఏ మెడిసిన్ తీసుకున్నా ఏదో నార్మల్గా తీసేసుకున్నాం మింగేసామని కాదు, ఒక ధ్యానంతో, ఒక పవిత్రమైన భావంతో, అంటే ఏంటి, ఈ మెడిసిన్ తీసుకుంటే నాకు బాగా పనిచేస్తుంది అనే ఒక భావనతో, తగ్గుతుంది అనే ఒక భావనతో దైవాన్ని స్మరించుకొని మీరు తీసుకోండి, తప్పకుండా తొందరగా తగ్గుతుంది. ఓకేనా? అది ఎందుకని, ఈ ఔషధ గుణ మొక్కలన్నీ కూడా ఆ దైవం నుంచి ఆ ఎనర్జీని తీసుకుంటాయి, చంద్రుడి నుంచి. కాబట్టి ఆ యొక్క అశ్విని దేవతలు కానివ్వండి, ఆ చంద్రుడి యొక్క ఎనర్జీ కానీ అవి తీసుకుంటాయి. కాబట్టి అవి ఔషధంగా మారుతాయి. కాబట్టి అంటే ఏంటి, ఏది తీసుకున్న పసుపు లిమిటెడ్, అంటే కొంచెం తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది, ఎక్కువ తీసుకుంటే పనిచేయదు. అదేవిధంగా అల్లం కూడా అంతే. మీరందరూ డైలీ ఇంత అల్లం వాడుతుంటారు, కూరలు అలా వాడకండి. ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది, రోజు వాడితే ముందుగా పనిచేయదు. అంటే శరీరం దానికి అలవాటు అయిపోయినప్పుడు ముందుగా పనిచేయడం మానేస్తుంది. కాబట్టి దయచేసి ఏటిని ఎలా వాడుకోవాలి అనేది మనం ఇక్కడ వైద్యులు అందరూ ఉన్నారు, ఆయుర్వేద వైద్యులు, వాళ్ళందరూ మీకు చెప్తారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.